చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ మొదలైంది. 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం పర్యటించనున్నారు. 25న సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 12:30 కుప్పం పీఎస్ మెడికల్ కళాశాలకు వెళ్లనున్నారు. అక్కడ 1 గంటకు అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. 3:30 పీఎస్ మెడికల్ కళాశాలలోని ఆడిటోరియంలో జిల్లా అధికారులతో సమీక్షించనున్నారు. ఇక ఆ తర్వాత 6 గంటలకు ఆర్ఎండ్బి అతిథి గృహంలో కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఇక రెండవ రోజు ఉదయం 10 గంటలకు జిల్లా నేతలతో చంద్రబాబు సమీక్షించనున్నారు. 11 గంటలకు ప్రజల నుండి వినతులను స్వీకరించనున్నారు. 12 గంటలకు శాంతిపురం మండలంలోని గుండిశెట్టిపల్లి వద్ద కాలువను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పీఎస్ఏ కళాశాలలోని ఆడిటోరియంలో నియోజకవర్గ నాయకులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4:30 తర్వాత కుప్పం నుంచి సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణం కానున్నారు. సీఎం చంద్రబాబు 2 రోజుల పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, చెప్పండి, సీఎం చంద్రబాబు 2 రోజుల పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ఈ నెల 25, 26 తారీఖున 2 రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంకి రాబోతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు రావడం జరిగింది. అందువల్లనే నిన్న చిత్తూరు కలెక్టర్, ఎస్పీ కూడా ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో తొలిసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాకి పర్యటన వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న కూడా కుప్పంలో పలు ప్రాంతాల్లో పర్యటించినటువంటి కలెక్టర్ కొన్ని సూచనలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే 25వ తారీఖున ఆయన కుప్పం చేరుకున్న తర్వాత అక్కడ పిఎస్ మెడికల్ కాలేజీకి ముందుగా చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా అంటే గతంలో అన్నా క్యాంటీన్ కి సంబంధించి తొలగించడం జరిగింది. అప్పట్లో ఉన్న వైసీపీ ప్రభుత్వం దాన్ని పునః ప్రారంభం చేస్తారు 1 గంట సమయంలో. అప్పటి నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు 1:30 అక్కడే ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఆయన అంటే ఇనాగ్రేట్ చేస్తారు. దాని తర్వాత 3:30 మెడికల్ కాలేజీలో పిఎస్ మెడికల్ కాలేజీలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. కుప్పం పర్యటన అంటే కుప్పం సంబంధించిన అభివృద్ధికి అంటే భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఏందనే దాని మీద కూడా ఆయన కొన్ని కీలకమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో హంద్రీ నీవాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పనులు పూర్తిగా కూడా ఆగిపోవడం జరిగింది. దాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అట్లా మొదటి రోజు అంతా కూడా కొన్ని కీలకమైన అంశాల మీద ఆయన సమీక్ష చేస్తారు. ఇంకా 2వ రోజు కూడా పార్టీకి సంబంధించిన క్యాడర్ తో ప్రధానంగా ఆయన సమీక్ష చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన బిజీగా ఉంటారు. మొత్తం మీద 2 రోజుల పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. 25, 26 మాత్రం 2 రోజుల పాటు మాత్రం పూర్తి స్థాయిలో కూడా కుప్పంకు సంబంధించి చంద్రబాబు వస్తున్న తరుణంలో అన్ని జాగ్రత్తలు తీసుకునగా ఒకవైపు కట్టుదిట్టమైన భద్రతతో పాటు అన్ని రకాల ప్రికాషన్స్ కూడా జిల్లా యంత్రాంగం అంతా తీసుకుంటుందనే మనం చెప్పొచ్చు. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి.